మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధి అంటే మీకు ఒక భయం ఉండాలి, ఒక రెవరెన్షియల్ ఫియర్ ఉండాలి. దేవుని సన్నిధి మీకు ముందుగా వెళ్ళాలి, అంతేగాని నాకు ఏది ఇష్టమైతే అది నేనే ముందు వెళ్ళిపోతానని ముందు వెళ్ళడం కాదు. దేవుని ముందు పెడితే వెన్ వి పుట్ గాడ్ ఫస్ట్ we will be successful. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని ముందు పెడితే విజయం పొందుకుంటాం. దేవుని ముందు పెడితే అతడు చేయనదంతయు సఫలమగును అనే వాగ్దానం నీ పక్షంగా నెరవేరుతుంది. దేవుని ముందు పెడితే నిన్ను ఆయన సిగ్గుపడనివ్వడు. దేవుని ముందు పెడితే ఏ కీడు నీకు సంభవింపనివ్వడు. దేవుని ముందు పెడితే ఆయన నీ ముందుగా ఉన్న వంకర త్రోవలన్నీ ఆయన సరళం చేసేస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ముందు దేవుడే నడిచాడండి. గాడ్ వాక్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. దేవుడు వారి ఎదుట నడిచాడు కాబట్టి అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు అది ఒక విల్డర్నెస్, వాళ్ళకి తెలియని దారి, వారికి తెలియని త్రోవ, వారు ఎప్పుడు నడవని దారిలో వాళ్ళందరూ అలా నడిచి వెళ్ళగలిగారంటే దేవుడు వారి ముందుగా వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు మందసము మీ ముందు వెళ్ళాలి. యాజకులు మందసాన్ని మోస్తూ మీకు ముందుగా వెళ్ళాలి. ఏ కార్యం తలపెట్టినా, ఏ ఆలోచన వచ్చినా ముందు దేవుని గుర్చిన ఆలోచనతో నువ్వు ఆ పనిని ప్రారంభించు. ముందు దేవునికి అప్పగించి ఆ తర్వాత ముందు ప్రార్థనతో ముందు దేవుని సహాయాన్ని కోరుకొని ముందు దేవాన్ని తలంపు నాకు ఇవ్వయ్యా, ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ టు డూ? ముందు దేవుని యొక్క గైడెన్స్ కొరకు నువ్వు ఎదురు చూసి, దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూసి దేవుని ముందు పెట్టి నువ్వు ముందు ఆ తర్వాత నువ్వు వెళ్తే నీ కార్యాలన్నింటిలో సఫలత చూస్తావు. నీవు చేసే ప్రతి కార్యంలో దేవుని హస్తం యొక్క కదలిక చూస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా చూస్తావు. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని సన్నిధికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో. మా పెద్దలండి, మా వాళ్ళండి, మా వీళ్ళండి, పలానా అన్యాచారాలండి, సంప్రదాయాలండి. ఈ మధ్య చూస్తూ ఉన్నా నేను, ఒక కుటుంబం చక్కగా ప్రార్థన పెట్టుకొని గృహప్రవేశంలోకి వెళ్ళారండి. నేను వెళ్ళలేదు, కానీ ఎవరో ఫొటోస్ షేర్ చేస్తే అందులో చూసాను. నేను వెళ్ళిన గృహప్రవేశం కాదు అది. అయితే వాళ్ళు కూడా విశ్వాసులే, మరొక ప్రాంతంలో, రాజమండ్రిలో కాదు వాళ్ళు ఉండేది. గృహప్రవేశానికి వాళ్ళ దైవజన్ని పిలుచుకున్నారు, ప్రార్థన పెట్టుకున్నారు, దాంతోపాటు కిచెన్లో పాలు పొంగిస్తున్నారు. అదొక ఫోటో తీసుకొని అదేదో పెద్ద హైలైట్. పాలు పొంగితే ఏమవుతుంది? పాలు పొంగించమనుందా బైబిల్లో? చాలాసార్లు వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన సాంప్రదాయాలకి చాలా విలువిచ్చి వాటిని హైలైట్ చేసి దానివల్ల ఏదో మంచి జరిగిపోద్ది అనే ఒక భ్రమలో బ్రతుకుతా ఉన్నావే. ఆర్ యూ ఫాలోయింగ్ ద వరల్డ్లీ ప్రాక్టీసెస్ మోర్ దెన్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం కన్నా ఎక్కువ ఆ మూఢనమ్మకాలకు, ఆచార వ్యవహారాలకు నువ్వు ఎక్కువ స్థానం ఇస్తా ఉన్నావు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నావు. దేవుణ్ణి పెట్టు ముందు. ఇవేం అక్కర్లేదు, దేవుని ముందు పెట్టు. నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైనా యెహోవాయే. ప్రభుకు అప్పగించు. ప్రభు నా ముందు నువ్వు వెళ్ళయ్యా, నా మార్గాలను నువ్వు సరళం చేయి. ఏ ద్వారాలు నీ చిత్తమో అవి నా కొరకు తెరువు, ఏ ద్వారాలు నీ చిత్తం కాదో ఆ ద్వారాలు మూసివై ప్రభువా అని అడగగలిగిన ఓపెన్నెస్ నీకుందా? రెండవదిగా దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ, యాజకులు మందసాన్ని మోస్తూ మీకు ముందుగా నడవాలి. మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను చూడండి. 8వ వచనం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దాన్లో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. యాజకులు, ద ప్రీస్ట్, వాళ్ళు చాలా ప్రివిలేజ్డ్ అండి. ఎందుకంటే దేవుని ఉపకరణాలను, దేవుని మందసాన్ని మోసే గొప్ప భాగ్యం వారికి ఇచ్చాడు దేవుడు. అయితే దిస్ వాస్ ద టైమ్ వేర్ దే హ్యాడ్ టు యాక్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో వారు ఒక పని చేయాల్సిన సమయం వచ్చింది. విశ్వసించడం హృదయానికే సంబంధించింది కాదు, విశ్వాసము క్రియల్లో చూపించవలసిన సందర్భాలు కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం కనుపరచగలిగితేనే ఆ విశ్వాసం నిజంగా స్ట్రాంగ్ ఫెయిత్, బలమైన విశ్వాసం. ఇప్పుడు యాజకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆ నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు మొదట వాళ్ళు యోర్దాను నదిలో నిలవాలి. యోర్దాను నీళ్ల దగ్గరకు వచ్చి ఈ యాజకులు ఏం చేయాలంటే యోర్దాన్లో నిలబడాలి. ఇప్పుడు వడిగా ప్రవహిస్తున్న యోర్దానులో కాలు పెట్టడం అంటే ఇట్ వాస్ డెఫినెట్లీ అన్ యాక్ట్ ఆఫ్ రిస్క్. చాలా సాహసోపేతమైన కార్యం అండి. ఓ మాట చెప్పమంటారా?
విశ్వాస ప్రయాణం, దేవునితో నీ విశ్వాస ప్రయాణము, ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో అ లైఫ్ ఆఫ్ రిస్క్. దేవునితో నీ విశ్వాస ప్రయాణము సాహసోపేతమైన ప్రయాణము. కొన్నిసార్లు రిస్క్ అంటే నాకు తెలుగులో పదం రావడం లేదు, కానీ కొన్నిసార్లు రిస్క్తో కూడుకున్న ప్రయాణము, కానీ అది చాలా ఆశీర్వాదకరమైన, విజయవంతమైన, సాఫల్యమైన ప్రయాణం. It's a journey of satisfaction. It's a journey of excitement. It's a journey of victory. But it's also a journey of adventure and also a journey of risk. దేవుడు కొన్నిసార్లు అంటాడు, నువ్వు ఈ రిస్క్ తీసుకోవాలి నా మీద నమ్మకంతో. ఆర్ యూ రెడీ? నిజంగా నీకు నమ్మకం ఉంటే ఎంత రిస్క్ అయినా కొన్నిసార్లు నువ్వు దేవుని కొరకు తెగింపుతో కొన్ని పనులు నువ్వు చేస్తావు. యూ విల్ నాట్ ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్, రాహాబు అనే వేశ్య యెరికో పట్టణంలో ఆమె జీవిస్తూ ఉంది. వేగుల వారు ఆమె దగ్గరకు రాగానే వారిని ఆమె దాచిపెట్టిందండి. ఒక మాటలో చెప్పాలంటే రాజుకి కనుక ఈ వేగుల వారిని ఆమె దాచిపెట్టింది అని విషయం బయటకు వచ్చిందంటే ఆమె ప్రాణం పోతుంది. బట్ స్టిల్ షీ రిస్క్డ్ హర్ లైఫ్. అయినా ఆవిడ రిస్క్ తీసుకుంది, ఎందుకంటే షీ వాస్ కన్విన్స్డ్ ఇశ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడు, ఇశ్రాయేలీల చేతికి యెరికో పట్టణాన్ని దేవుడు అప్పగిస్తాడు అని ఆమె నమ్మింది. కాబట్టి రిస్క్ తీసుకుంది ఆమె విశ్వాసంతో. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా కాపాడబడ్డారండి. ఇప్పుడు యాజకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే దే హ్యాడ్ టు డిస్ప్లే దేర్ ఫెయిత్ ఇన్ యాక్షన్. వారి విశ్వాసాన్ని క్రియలలో వారు చూపించవలసిన సమయం వచ్చింది. అప్పుడు యాజకులు ఏం చేశారు? ఏం చెప్పారో దేవుడు అది చేశారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పారో తూచా తప్పకుండా చేస్తే యూ విల్ నాట్ బీ ఇన్ డేంజర్, యూ విల్ బీ ఇన్ సేఫ్ జోన్. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనల్ని డేంజర్లో పెట్టడండి. నీకేదన్నా దేవుడు చెప్పారు అంటే ఇఫ్ యూ ట్రూలీ నో దట్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్, నిర్భయంగా కళ్ళు మూసుకొని చేసేయచ్చు అంతే. మళ్ళీ సెకండ్ థాట్స్ అక్కర్లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఇంకొకసారి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏమైపోతుందో అని ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను బట్టి తమను తాము పరిశుద్ధపరచుకొని, రెండవదిగా మందసాన్ని ముందు నడవనిచ్చి వారు వెనుక వెంబడించారో, అక్కడ ఉన్న యాజకులు కూడా దేవుని మాటకు విధేయత చూపించి వారు ఆ యోర్దానులో దిగారు. అయితే ఆ సందర్భంలో దేవుడు యెహోషువకు ఒక వాగ్దానం ఇచ్చాడు. చూడండి 7వ వచనం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. గాడ్ గేవ్ అ వండర్ఫుల్ ప్రామిస్. గొప్ప సమస్య, గొప్ప సవాలు వారి ఎదుట ఉంది. యోర్దాను నదిని దాటడం అనే సవాలు వారి ఎదుట ఉంది. సవాలు ముందుందని తెలిసిన దేవుడు మళ్ళీ ఒక వాగ్దానం ఇచ్చి యెహోషువను దేవుడు బలపరుస్తున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీకెంత పెద్ద సమస్య ఉంటే అంత పెద్ద సమస్యను నువ్వు ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆ సమస్య కన్నా పెద్ద వాగ్దానం దేవుడు నీకు ఇస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. God's promises are greater than our challenges. God's promises are stronger than the difficulties we face. మనం ఎదుర్కొనే సమస్యల కన్నా దేవుడు మన కొరకు దాచిపెట్టిన వాగ్దానాలు, దేవుడు మనకిచ్చే వాగ్దానాలు ఎప్పుడు కూడా చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నువ్వు నా మాట విని నువ్వు ఇశ్రాయేలు నేను ఎలా చెప్తే అలా నడిపిస్తున్నావు కాబట్టి ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. ఇశ్రాయేలీల కన్నుల ఎదుట దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడితే అందరి కళ్ళ ఎదుటే చేస్తాడండి దేవుడు, సీక్రెట్గా కాదు. అంటే దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు కనబడదు, దేవుడు ఆశీర్వాదాలు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, నీ కొరకు కార్యాలు బ్యాక్గ్రౌండ్లో ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నీకు కనబడదు. కానీ
వెన్ ఇట్స్ ద రైట్ టైం, సరైన సమయంలో ఆ ఫుల్ఫిల్మెంట్ వచ్చినప్పుడు అందరి కళ్ళ ఎదుట అది కనబడుతుంది. వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు సీ అండ్ అడ్మిట్ దట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ వర్క్, ఇట్ ఈస్ ద లార్డ్స్ డూయింగ్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా అది కేవలం దేవుడు చేసిన కార్యము మాత్రమే అని ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తారు, నోరారా పలికేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిన్ను ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెడతాను. దేవుడు యెహోషువకు వాగ్దానం ఇచ్చి యెహోషువను బలపరిచిన తర్వాత యాజకులు దే డిస్ప్లేడ్ దేర్ ఫెయిత్. ప్రేమైన దేవుని బిడ్డ, నీ విశ్వాసము నువ్వు కనుపరచవలసిన సందర్భాలు వస్తాయి. విశ్వాసము నింపుకునే సందర్భాలు ఉంటాయి. విశ్వాసాన్ని హృదయంలో కలిగి ఉండే సందర్భాలు ఉంటాయి. విశ్వాసాన్ని క్రియలలో చూపించవలసిన సమయాలు, సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు నీ చుట్టూ చాలామంది ఉంటారు. దే విల్ బీ వాచింగ్. ఏం చేస్తారు వీళ్ళు? విశ్వాసులు అంట కదా, వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది, వీరు ఏం చేస్తారు? యూ హ్యావ్ టు డిస్ప్లే యువర్ ఫెయిత్. ఎప్పుడైతే యాజకులు యోర్దాను నదిలో కాలు పెట్టారో 13వ వచనం చూడండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఏకరాశిగా నిలుచును అని వ్రాయబడింది. ఏకరాశిగా నిలిచాయి కూడా. ఆ తర్వాత 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయి వారు యోర్దాన్లో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ద వాటర్ ఫ్లో స్టాప్డ్. ఏ విధంగా అయితే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి నీటిని ఆపేశారో, యోర్దాన్ విషయంలో కూడా గాడ్ డిడ్ అ సిమిలర్ మిరకల్ ఫర్ ది ఇజ్రాయలైట్స్ ఆఫ్టర్ couple of years. ఒకవేళ నీ పితరులకు ఒక అద్భుతం జరిగిందేమో, ఆ అద్భుతం మళ్ళీ జరుగుతుందండి. అలాంటి అద్భుతం ఇప్పుడు అలాంటి సమస్య వచ్చిందండి మళ్ళీ. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. మునుపు ఒకవేళ నీకు ముందు నీ తర్వాత తరాల్లో ఒకవేళ అలాంటి సమస్య వచ్చినా వాళ్ళకు కూడా చేస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు. ఆయనకున్న పేరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని మార్పు చెందని దేవుడు. హీఈస్ అన్ అన్చేంజింగ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మనం మారిపోతాం, మన కాలం దాటిపోవచ్చు, మన తరం దాటిపోవచ్చు, కానీ దేవుని కృప, దేవుని విశ్వాస్యత అది తరములు నిలిచేదండి. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమైన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇట్ పాసెస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది అదర్. ఒక తరం నుండి ఇంకొక తరానికి దేవుని విశ్వాస్యత, దేవుని కార్యాలు అవి కొనసాగుతూనే ఉంటాయి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి సాగితే నిశ్చయముగా. ఇక్కడ యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచాయి. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం చూడండి. 17వ వచనం ఆఖరు భాగం. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చారు. అంటిల్ ద లాస్ట్ పర్సన్ క్రాస్ ద జార్డన్. ఆఖరు వ్యక్తి యోర్దానును దాటే వరకు ఆరిన నేలని దేవుడు అట్లా ఉంచారంట. అంటే ఏకరాశిగా నిలిచిన నీరు అలాగే ఉండిపోయింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతం ప్రారంభిస్తే ఆయన మధ్యలో మనసు మార్చుకొని మధ్యలో ఆ నీరు మళ్ళీ వచ్చేదండి. వెన్ గాడ్ డిడ్ అ మిరకిల్ ఇట్ రిమైన్డ్. అది ఒక స్టాండర్డ్గా ఉంది. ఇశ్రాయేలీయులందరూ సురక్షితంగా దాటే వరకు ఆరిన నేలనే దేవుడు ఉంచారు. గాడ్ గేవ్ దెమ్ అ కంఫర్టబుల్ జర్నీ త్రూ ద రివర్ జార్డన్. యోర్దాను నదిని ముందు చూసినప్పుడు ఇశ్రాయేలుకు భయభ్రాంతులకు గురై ఉంటారు. ఎవరమైనా కొట్టుకుపోతామేమో, బలహీనలు కొట్టుకుపోతారేమో, చిన్నపిల్లలు కొట్టుకుపోతారేమో, ఒకవేళ దాటుతూ ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఏమైనా భయం కలిగి ఉండొచ్చేమో, సడన్గా మధ్యలో నీరు వచ్చేస్తే ఎట్లా? కొన్నిసార్లు చూడండి, బియాస్ నది అని అందులో ఒక ప్రమాదం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం. సడన్గా డ్యామ్ గేట్లు ఎత్తేసారు. ఆ బియాస్ నదిలో ఉన్న రాళ్ల మీద ఫొటోస్ దిగడానికని కొంతమంది యవనస్తులు వెళ్ళారు. సడన్గా వాటర్ ఫ్లో వచ్చేసింది. దే హ్యాడ్ నో టైమ్ టు జస్ట్ కమ్ టు ద షోర్. ఆ ఒడ్డుకి రావడానికి, సురక్షిత ప్రాంతానికి రావడానికి సమయం లేదు. ఆ నీటిలో కొట్టుకుపోయారు కదా, చాలామంది యవనస్తులు కొట్టుకుపోయారు. కాలేజ్ స్టూడెంట్స్. ఆ విజువల్స్ చూస్తే నిజంగా హృదయం కరిగిపోయి కలిచివేసిందండి.
అయ్యో మంచిగా వినోదానికని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళి ప్రాణాలు కోల్పోయి వచ్చారు. వాళ్ళకి ఎంత లైఫ్ ఉంది, వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంది, వాళ్ళ ప్రాణాలు కోల్పోయారే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆ యోర్దాను దాటుతూ ఉన్నప్పుడు కూడా అమ్మో వాట్ ఇఫ్లో కమ్, సడన్గా నీళ్ళు వచ్చేస్తే ఏంటి అనే అనుమానము ఎవరికైనా బలహీనలకు వచ్చి ఉండొచ్చేమో, కానీ బట్ గాడ్ నెవర్ ఫెయిల్డ్ దెమ్. దేవుడు వాళ్ళని వారి చేయి విడిచిపెట్టలేదండి. దేవుడు తన మాటను తప్పలేదు. ఆయన ఏ అద్భుతం అయితే జరిగించాడో ఆ అద్భుతము ఆఖరు వ్యక్తి దాటే వరకు ఆ అద్భుతాన్ని అలాగే ఉంచి వారు దాటిన తరువాత మళ్ళీ యోర్దాను నది ఇంతకు ముందులాగా ప్రవహించడము ప్రారంభమైంది. దేవుడు నీ జీవితంలో ఏ అద్భుతాన్ని ప్రారంభించాడో అది ఆయన స్థిరపరిచేవాడు. ఎందుకంటే ఆయన మనలాంటి చలించే దేవుడు కాదండి. హీఈస్ నాట్ అన్స్టేబుల్ లైక్ అస్. మనలాగా ఊరికే ఆయన ఆలోచనలు మార్చుకొని, నిర్ణయాలు మార్చుకొని, మనసు మార్చుకునే దేవుడు ఆయన కాదు. ఆయన ఒక కార్యము నీ జీవితంలో ప్రారంభించాడంటే, ఆయన ఒక అద్భుత కార్యం నీ కొరకు చేయాలి అని ఆయన మొదలు పెట్టాడంటే హీ విల్ బ్రింగ్ ఇట్ టు కంప్లీషన్. ఆయన దాన్ని పరిపూర్ణము చేసే దేవుడు. ఇశ్రాయేలీలో ఒక గొప్ప అద్భుత కార్యము వారు కన్నులారా చూశారండి. వారి జీవితంలో ఆ కాలంలో యోర్దానును దాటిన ఇశ్రాయేలీలు వాళ్ళ లైఫ్ టైంలో అద్భుతాన్ని మర్చిపోయి ఉంటారండి. అద్భుతాల గురించి వినడం వేరు, అద్భుతాలను కన్నులారా చూడడం వేరు. దే వర్ లైవ్ విట్నెసెస్ ఫార్ ద మిరకల్ దట్ హ్యాపెండ్ అట్ రివర్ జార్డన్. యోర్దాను నది దగ్గర జరిగిన అద్భుతానికి వారు ప్రత్యక్ష సాక్షులు. వారు ఇంకెప్పటికీ మర్చిపోయి ఉండరు. బ్రతికినంత కాలము దేవా ఎంత గొప్ప అద్భుతం చేసావయ్యా, దేవా యోర్దానును దాటించి మమ్మల్ని వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టావయ్యా. కానీ ఈ అద్భుతం ఎవరు చూసారంటే, ఎర్ర సముద్రాన్ని దాటిన అద్భుతం అయితే అందరు చూశారు, కానీ యోర్దాన్ దగ్గరకు వచ్చేసరికి ఈ అద్భుతము కొంతమంది చూడలేకపోయారండి. ఎవరెవరు చూడలేకపోయారు? మోషే 10 ఆజ్ఞలు తీసుకోవడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు పోత పోసిన బంగారు దూడ చేసుకొని ఇదే మా దేవుడు అని దాన్ని ఆరాధిస్తూ నాట్యం చేస్తూ దేవునికి ఆయాసం కలిగించిన వారు, సనిగిన వారు, అవిశ్వాసులైన వారు, మాకు ఈ మన్నా వద్దు, మాకు మాంసం కావాలని దేవునికి విరోధంగా సనిగిన వారు. ఇందాక మనం చూసాం కదా, అవిధేయులు, అవిశ్వాసులు, సనిగిన వారు, ఆ తర్వాత తిరుగుబాటు చేసిన వారు. మోషే అహరోన్ల మీద మాటికి తిరుగుబాటు చేసిన వారు కూడా వారు సంహారకుని చేత నశించారు అనే మాట. ఫర్ ఎగ్జాంపుల్ కోరహు, దాతాను, అభిరాము వీరందరూ కూడా మోషేకు అహరోనుకు విరోధంగా వారు సనిగినప్పుడు భూమి నెరవేర్చి వారిని మృంగివేసిందనే మాట కూడా మనం వాక్యంలో చూస్తాం. దేవుని కోపం రగిలినప్పుడు ప్రజలు మరి చాలా భయంకరమైన పర్యవసానాలు వారు చూశారండి. అయితే ఈ కాలంలో కృపాయుగంలో మనం ఉన్నాం. కృపాయుగంలో ఉన్న మనము చాలాసార్లు దేవుడు కృప చూపించేవాడు కాబట్టి పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదని ఇఫ్ యూ కీప్ టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్, దేవుడిని నువ్వు అంతగా సీరియస్గా తీసుకోకుండా, దేవుని మాటలు నువ్వు పట్టించుకోకుండా అవిధేయమైన మార్గాల్లోనే సాగితే ప్రేమైన దేవుని బిడ్డ వాగ్దాన దేశంలోకి ప్రవేశింపకుండానే ప్రయాణాన్ని అర్థాంతరంగా మరి ఆగిపోయిన మరణించిన ఇశ్రాయేలీల వలె మనం కూడా నష్టపోతామేమో మన ఆత్మీయ జీవితంలో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అద్భుత కార్యాలు చూడాలని ఉందా? దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి సంసిద్ధుడే. దేవుడు నీ కుటుంబంలో ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ ఆయన అద్భుత కార్యాలు చేయడానికి మనమేం చేయాలో ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క శ్రేష్టమైన కార్యాలు మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, మన సంఘాలలో మనం చూచుదుము గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.